ఎన్నడూ కదల్చబడని మాట, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. దేవుడు మన ప్రక్కన ఉన్నప్పుడు మనల్ని ఎవరు కదపలేరు. మిమ్మల్ని కదిపేయాలని, కుదిపేయాలని, రకరకాల శ్రమల పాలు చేయాలని అపవాది చాలా తంత్రాలు పన్నుతూ ఉన్నాడు. దుష్టుడైన అపవాది, చీకటి శక్తులు, అంధకార శక్తులు, రకరకాల ప్లాన్స్ ఉంటాయి వాటికి. చాలామంది చూడండి, అన్నీ ఉన్నాయండి కానీ మా ఇంట్లో స్థిరం లేదు, అస్థిరంగా ఉన్నాం. జీవితంలో అన్నీ ఉన్నాయి కానీ ఏదో స్థిరత లేదు, స్టెబిలిటీ లేదు. బిడ్డ చదువులో స్థిరంగా లేకపోయినా తల్లిదండ్రులకు బాధగా ఉంటుంది. జీవితం స్థిరంగా లేకపోయినా ప్రతి ఒక్కరికి బాధగానే ఉంటుంది. కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, అల్లుడు కావచ్చు, కోడలు కావచ్చు, మనవడు కావచ్చు, మనవరాలు కావచ్చు, తాత కావచ్చు, నాయనమ్మ కావచ్చు, ఎవరైనా సరే స్థిరంగా లేకపోతే వారు ఇబ్బంది పడతారు, ఇతరులను కూడా ఇబ్బంది పెడతారు. సో స్థిరత అనేది చాలా అవసరం. స్థిరముగా ఉండుట. దేవుడు మనల్ని స్థిరపరచువాడు దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే అక్కడ ఏమంటున్నా అంటే, నా గురి నీ మీద నిలుపుతున్నాను. నువ్వు స్థిరపరచబడాలి, కదల్చబడకూడదు. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, శోధన వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నువ్వు కదిలిపోకుండా స్థిరముగా ఉండాలనుకున్న వారు దేవునికి స్తోత్రం చెప్పగలరా? అలా దేవుళ్ళు స్థిరంగా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఒక పని చేయాలంటే మన గురి దేవుని మీద నిలపాలి. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఈ గురి నిలపని వాళ్ళకే ఇబ్బందులు. ఎప్పుడైతే మన గురి దేవుని మీద నుండి తప్పిస్తామో, మన గురి ఎప్పుడైతే తొలగిపోతుందో దేవుని మీద నుండి, మనం దారి తప్పిపోతాం. అందుకే అపవాదైన సాతానుడు కావచ్చు, ఈ లోకము, శరీరం మూడు కలిసి మనిషిని దేవుని మీద ఉండాల్సిన గురిని తప్పించేలా ప్రయత్నం చేస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందుల మీద మనసు పెట్టినప్పుడు కలవరం వచ్చేస్తుంది. ఈ అప్పులు తీర్చగలనా, నేను ఈ బండి కొనగలనా, ఈ నివాసాన్ని కొనగలనా, నాకు ఈ బిజినెస్ జరుగుతుందా, నా రాబోయే దినాల్లో మేము ఎలా ఉంటాం, మా పరిస్థితులు ఎలా ఉంటాయి, ఆ కలవరం వచ్చేస్తుంది. అంటే మనసు, నీ ఆలోచనలు గురిని తప్పించావు. దేవుని మీద పెట్టాల్సిన గురి ఎవరి మీద పెట్టావు? డబ్బు మీద పెట్టావు. డబ్బు అంతే, వస్తుంది పోతుంది, రావచ్చు పోవచ్చు. అది స్థిరంగా ఉంటుందా? ఉండదు. సంపాదించొద్దనలా, 6 దినాలు సంపాదించమని ప్రభువు చెప్పాడు. కష్టపడమని చెప్పింది దేవుడే. ఏ కష్టం చేసినా లాభం కలుగుతుందన్నాడు. సో 6 దినాలు కష్టపడి 7వ దినం విశ్రాంతి తీసుకోమన్నాడు. క్రొత్త నిబంధనలో 8వ రోజున, అంటే పునరుద్ధరణని తిరిగి లేచిన ప్రభుతో కూడా మనం ప్రార్థించుటకు మందిరాలకు వచ్చేస్తాం. శనివారం వరకు వర్క్ చేస్తున్నాం, ఓకే, నో ప్రాబ్లం, యూ కెన్ వర్క్. దేవుని ఘనపరచండి, ప్రార్థించండి, పని చేయండి, సంపాదించండి. కానీ గురి సంపాదన మీద కాదు. డబ్బు సంపాదిస్తున్నావు కదా, నీ గురిని డబ్బు మీద పెట్టద్దు. నీ గురి ఎవరి మీద ఉండాలి? దేవుని. అందుకే భక్తులు ఏమంటున్నాడు, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఈరోజు నీ గురి దేవుని మీద నిలపగలిగితే ఖచ్చితంగా నువ్వు స్థిరపరచబడతావు, కాపాడబడతావు. కారణం ఏంటి? ఈ లోకంలో ధనం స్థిరమైంది కాదు. రాజులు కట్టుకున్న అద్భుతమైన అంతఃపురాలు, వారు అనుకున్నారు ఎప్పటికీ ఉంటామని. ఉన్నారా? లేరు. గోల్కొండ అంతఃపురం ఇప్పుడు ఎవరికైనా ఇస్తాం, అద్దెకి వెళ్ళి ఉంటారా? ఉండరు. అప్పుడు వాళ్ళు అనుకున్నారు అదే గొప్ప అని. అది స్థిరం కాదు. అలాగే వారి జీవితాలు కూడా స్థిరం కాదు. దావీదు అంటాడు, మా జీవితం ఏ పాటిది దేవా, నీడ ఎంత అస్థిరము. మానవ జీవితం ఎలాంటిదంటే నీడ ఎంత అస్థిరం. మనం నీడ ఉందని కారు పెడతాం, చెట్టు నీడ కింద బైక్ పెడతాం. మనం 1 గంట 2 గంటల తర్వాత మళ్ళీ వెళ్ళి చూస్తే దాని నీడ ఉండదు. నీడ ఏమైపోయింది? డైరెక్షన్ మార్చుకుంది. సో నీడ ఎలా అయితే అస్థిరమైందో, మానవ జీవితాలు కూడా భూమి మీద అస్థిరమైనవి. అస్థిరమైన మనము స్థిరమైన దేవుని మీద గురి నిలిపినప్పుడు ఆయన మనల్ని స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, నిలబెడతాడు. నీ అక్కర్లు తీర్చగల శక్తిమంతుడు. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. కాబట్టి నీ గురి ఎవరి మీద నిలుపుతున్నావు? లోకం మీద నీ గురి నిలిపితే లోకం కూడా మారిపోతుంది. ఎప్పటికప్పుడు అప్డేట్ అంటుంది. అప్పుడెప్పుడో ఫోన్ కొన్నావు, మళ్ళీ అదే ఫోన్ కంపెనీ సంవత్సరం కల్లా దానికన్నా బెటర్ ఫోన్ అంటుంది. అవునా? ఇది ఈ నెంబర్ కరెక్ట్, దానికన్నా బెటర్, దానికన్నా కెమెరా బాగుంటుంది, అన్నీ బాగుంటాయి, కాబట్టి ఈ ఫోన్. పోయిన సంవత్సరం అమ్మింది నువ్వే కదరా, నువ్వు కొనుక్కోమని ఇదే నెంబర్ 1 అన్నావుగా. మళ్ళీ ఏం చేస్తావు? సంవత్సరం కల్లా మార్చి పడేస్తావా? అంటే నేను ఆ ఫోన్ పడేసి మళ్ళీ ఈ ఫోన్ కొనాలా? మళ్ళీ వచ్చే సంవత్సరం ఏం చేస్తాడు? అది వేస్ట్. దానికన్నా ఇది సూపర్, దాన్ని చాలా ఫాస్ట్ పని చేస్తుందని. ఇది టాక్టిక్స్ ఆఫ్ ద బిజినెస్. వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి, ఉన్నా కూడా వాళ్ళు ముందే ప్లాన్ వేసుకుంటారు. సంవత్సరానికి ఒకసారి ఈ ఆప్షన్ పెట్టి, ఈ ఫీచర్ పెడితే
మనుషులు పిచ్చి పట్టినట్టు మన వెనక వస్తుంటారు, వాళ్ళు కొంటుంటారు, మనకు బిజినెస్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న ఫీచర్స్ మార్చడం, దానిలో చిన్న చిన్న హంగు రంగులు మార్చి అదే ఫోను లోపల సెట్ అంతా సేమ్ ఉంటుంది కానీ అమ్మేస్తూ ఉంటారు. మనకు పిచ్చి పెట్టినట్టుగా జనాలు ఏం చేస్తుంటారు అంటే స్థిరం లేదు, ఒక స్థిరత లేకుండా చేస్తుంది ఈ లోకం. మనిషిని భ్రమలో పడేస్తుంది. ఎంతసేపు నీ దగ్గర ఏది ఉందో అది సరైనది కాదని చెప్తుంది. నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో అది నిజమైనది కాదంటుంది. అడ్వర్టైజ్మెంట్లు చూడండి ఎంత మోసకరమైనవో. ఎంత మోసకరమైనవి అంటే వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తారు. ఆ ప్రోగ్రాంలో ఏమంటారంటే మనం చెప్పిన ఈ అడ్వర్టైజ్మెంట్ చూస్తే వాడికి మనశ్శాంతి లేకుండా మనం అన్న ప్రోడక్ట్ ఏం చేయాలి, వాడు కొనాల్సిందే. ఇక వాడు బతకాలి అంటే ఈ ప్రోడక్ట్ లేకుండా వాడు ఉండలేడు ఇంట్లో అన్నట్టుగా తయారు చేస్తారు. కాబట్టి వాళ్ళు చెప్తారు ఇది ఉంటేనే జీవితం, లేకపోతే లేనట్టే. ఈ సరుపు వాడితేనే, ఈ సోపు వాడితేనే, లేకపోతే అని ఇన్నాళ్ళు మేము ఉన్నాం కదరా, ఇన్నాళ్ళు మేము బట్టలు ఉతుక్కున్నాం, ఇన్నాళ్ళు మేము బాగానే బతికాం, ఇన్నాళ్ళు స్నానం చేసుకున్నాం, అన్నీ ఉన్నాయి కదా. లేదు మేము ఇచ్చింది ఉంటేనే మీరు ఉన్నట్టు, లేకపోతే అంటే వాళ్ళ ప్రోగ్రాం వైపు మన మనసును మార్చేస్తారు, గురిని తిప్పేస్తున్నారు. అడ్వర్టైజ్మెంట్లు వింటూ వెళ్ళండి, జీవితంలో మీ మనసు స్థిరంగా ఉండదు. ఎప్పటికప్పుడే వాళ్ళు ప్రోగ్రామింగ్ చేస్తారు. మన మనసులను ప్రోగ్రామింగ్ చేస్తుంది ఈ లోకం. కాబట్టి లోకపు మార్గంలో వెళ్లకుండా దేవుడు మన ఆత్మలను దేవుని మార్గంలో ఉండడానికి ప్రోగ్రామింగ్ చేశాడు ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో. ఈ ప్రోగ్రాంలో ఉంటే మనకు ఆశీర్వాదం అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పగలరా? కాబట్టి దావీదు అంటున్నాడు, దేవా సదాకాలము, సండే కాదు నాయన, ఏదో క్రిస్మస్కి ఈస్టర్కు కాదు, ఏదో ఆ యొక్క శ్రమదినాలని చెప్పి లెంట్ డేస్ అని చెప్పి ఆ 40 డేసే కాదు, సదాకాలము నా గురి నీ మీద నిలుపుచున్నాను. ఎప్పటి వరకు నిలపాలి? సదాకాలము. ఏ చేయి చూపించి, సదాకాలము అంటే ఎల్లప్పుడూ ఎవరి మీద ఉంచాలి? దేవుని పైన. ఎవరో ఒక అతను ఎందుకు నాయన చర్చికి వెళ్ళట్లేదంటే మా పాస్టర్ గారు రాలేదు, లైవ్ ప్రోగ్రాం కాబట్టి నేను వెళ్ళడం మానేశాను. వీడు సదాకాలం దేవుని మీద మనసు మీద నిలిపాడా? నిలిపలా. నీకు దైవ సేవకుడు ముఖ్యమా, వాక్యం ముఖ్యమా? వాక్యం ఆది అందు పాస్టర్ గారు ఉండేనా, దేవుని వాక్యం ఉండేనా? వాక్యం ఉండే. సో దేవుని వాక్యం కోసం వెళ్ళాలి, వాక్యం వినాలి, వాక్యమైన దేవుని నువ్వు రిసీవ్ చేసుకోవాలి. నీ దృష్టి మనిషి మీద కాదు, వాక్యం పైన. ఈ మధ్య మనుషుల మీద పెట్టేస్తున్నారు. అక్కడ నిలబడి మాట్లాడుతున్న ఆ సేవకుడి మీద కాదు, ఆ దైవ సేవకుడు చెప్తున్న వర్తమాన వాక్యం మీద నీ మనసు అయి ఉండాలి. ఆ వాక్యమైన దేవుడు నేను స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. సో మన మనస్సు, మన ఆలోచనలన్నీ కూడా వాక్యం మీదకి వెళ్ళేలా చేయండి. సదాకాలం మీ గురి ఆయన మీద నిలిపినట్లయితే ఆయన మిమ్మల్ని కదల్చనివ్వడట, కదలనివ్వకుండా స్థిరపరచువాడు ఆయనే. ఫిలిప్పీ పత్రిక 3:14 క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెడుచున్నాను. అంటే యేసుక్రీస్తు నమ్ముకున్న వారందరికీ ఒక బహుమానం ఉందా? ఉంది. అది తండ్రి అయిన దేవుడు మనకు దయచేస్తాడు. కాబట్టి ప్రభు మనల్ని పిలిచాడు. పౌలు గారిని మాత్రమే కాదు, మీ అందరికీ దేవుని పిలుపు ఉంది. అందుకే పిలువబడిన నీవు గురి యొద్దకే పరిగెత్తు. నీ గురి పెట్టుకో. ఈ 40 రోజులు మాత్రమే కాదు మన గురి, జీవితకాలం అంతా ప్రభుతోనే నడవాలి. సదాకాలం నా గురి యెహోవా మీద నిలుపుచున్నాను, దేవుని మీద నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉంటాడు, నన్ను కదల్చబడనీయడు. మరి కష్టంలో, బాధలో, ఇబ్బందుల్లో, శ్రమల ద్వారా, శోధన ద్వారా వెళ్తున్న వారికి విడుదల ప్రభు దయచేయునుగాక. మరి శ్రమ మిమ్మల్ని కదిలిచేస్తుందని భయపడకండి, మీకు వచ్చిన శోధన మిమ్మల్ని ముంచేస్తుందని భయపడకండి, మీ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మీరు కొట్టుకుపోతారని భయపడకండి. ప్రభునందు గురి నిలపండి, విశ్వాసం ఉంచి ప్రార్థించండి. ఆయన మిమ్మల్ని స్థిరపరచువాడు, బలపరచువాడు, నడిపించువాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతున్నాను వారు దేవునికి స్తోత్రం చెప్పగలరా? ప్రార్థన చేసుకుందాం. గుండె మీద చేపెట్టి, ప్రభువా నీ యందు గురి నిలిపినప్పుడు స్థిరపరుస్తాన్నావు తండ్రి, కదల్చబడనివ్వనన్నావు ప్రభా. ఏ స్థితి కూడా, ఏ పరిస్థితుల్లో కూడా నేను కదల్చబడకుండా నా విశ్వాసం కదిలిపోకూడదు, నా ప్రార్థన జీవితం కదిలిపోకూడదు, నా భక్తి జీవితం కదిలిపోకూడదు. అయ్యా నీతో ఉన్న సంబంధము అది కదిలించబడకుండా కాపాడండి ప్రభా. నీ మీద నా విశ్వాసం ఉంచుతున్నాను తండ్రి. నీవే నా ఆశ్రయ దుర్గము ప్రభా, నిన్ను ఆశ్రయిస్తున్నాను యేసయ్యా. నన్ను బలపరచువాడు నీవే, నన్ను ఆత్మతో నింపండి ప్రభా. నీ చిత్తం నాలో నెరవేర్చండి. సదాకాలము నీ పైన నా గురి నిలుపుచుండగా ఇదిగో నీ సహాయం ఇమ్మని వేడుకుంటున్నాను. ప్రార్థించండి ప్రభా. నా మనసు చెల్లా చెదరైపోకుండా నా గురిని నీపై నిలిపి గురి యొద్దకే పరిగెత్తే మనసు నాకు దయచేయండి. నీ యొద్దకు చేరేంత వరకు ఈ లోకంలో ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు వచ్చినా నా గురి తొలగిపోకుండా నా గురి అయిన మీ యొద్దకే నేను రావాలి ప్రభా.
నా గమ్యము నిన్ను చేరుటే నా గమ్యము తండ్రి. విశ్వాసంలో స్థిరపరచండి, ప్రార్థనలో స్థిరపరచండి, భక్తిలో మమ్మల్ని స్థిరపరచండి ఆయన తండ్రి. నీలో ఉన్నటువంటి సహవాసంలో మమ్మల్ని స్థిరపరచండి, కదల్చబడకుండా సహాయం దయచేయండి. ఏ శోధనలో ఉన్నా, ఎలాంటి శ్రమల ద్వారా వెళ్తున్నా, ఎలాంటి దుఃఖంలో నువ్వు ఉన్నా, నీకు ఎదురైన ఏ శ్రమ కూడా నిన్ను కదల్చదు, నువ్వు కదల్చబడవు. దేవుని కాపుదల ప్రభు నీకు దయచేస్తాడు. నువ్వు కదల్చబడకుండా నిలబెట్టగల శక్తిమంతుడని యేసు నామములో ప్రార్థిస్తుండగా ప్రభు, ఎందరైతే శ్రమను, దుఃఖమును, బాధను, అలాగే రకరకాల పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారో, కదిలిపోతామేమోనని, అయ్యో అస్థిరులు అయిపోతామని, మాకు ఇక వేరే మార్గం లేదని బలహీనులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని ఈ ఉదయకాలం వారు కూడా గురి నీ మీద నిలిపినప్పుడు, సదాకాలం మా గురి నీ మీద నిలిపినప్పుడు మమ్మల్ని స్థిరపరిచే దేవుడు నీవే తండ్రి. మమ్మల్ని కదల్చకుండా కాపాడువాడు నీవై ఉన్నావు తండ్రి. ఇదిగో పరిస్థితుల్లో మరి రకరకాల ఇబ్బందుల వల్ల ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో ఆత్మీయ యాత్రలో, వారికి ఇప్పుడే సహాయం రావాలని ప్రార్థిస్తున్నాను. మా కుడి పార్శ్వమున మా చుట్టూ మీరున్నప్పుడు ప్రభా, మేము కదల్చబడము తండ్రి. అయితే మా గురి నీ యొద్ద నుండి తొలగిపోకుండా సాయం చేయండి. నీ మీదే మా సదాకాలము గురి నిలిపే కృప దయచేయండి. ఎందరైతే వారి గురి నీ మీద నిలుపుచున్నారో వారంతా కదల్చబడకుండా కాపాడబడుదురుగాక. యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము మా ప్రియ తండ్రి. ఈ వాగ్దానం మనందరి పట్ల దేవుని కనికరం చొప్పున మనందరి ఎడల ఈ వాగ్దానం యేసు నామములో నెరవేర్చబడునుగాక. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. మీకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఇర్మియా 1:8 నేను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. యాజ్ యు ఎంటర్ ఇంటూ న్యూ ఇయర్, నూతన సంవత్సరంలో ప్రవేశిస్తుండగా దేవునితో నడిచే జీవితం, ప్రార్థించే జీవితాన్ని ప్రభు యేసు నామములో మీకు దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ విత్ ద లాంగ్ లైఫ్. మరి యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించి బలపరిచి ఆయన రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరచాలని ప్రార్థిస్తున్నాం. మరి భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలన్న లేఖనాలు చాలా అద్భుతమైన విషయాలు దేవుడు చెప్పాడు. అలా జీవిస్తే మీ కుటుంబాలు కలిసి ఉంటాయి, ఆనందంగా మీరు జీవిస్తారు. సో మీకు దేవుడిచ్చిన వాగ్దానము, మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితనే. మీరు ఫలించి అభివృద్ధి పొందే రోజు వచ్చునుగాక. ఒకవేళ గర్భఫలం లేకుండా ఉంటే యేసుక్రీస్తు నామములో మీకు ఫలము దేవుడు దయచేయునుగాక. పిల్లలు కలిగి ఉంటే మీరు మీ పిల్లలు కూడా వర్ధిల్లుదురుగాక. ఆమేన్.